అందరికీ శుభోదయం. గణితం లేకుండా మీరేమీ చెయ్యలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే అనేటువంటి సందేశం ఇచ్చినటువంటి మన శకుంతలాదేవి అని పిలుచుకునేటువంటి హ్యూమన్ కంప్యూటర్ అని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారతదేశ ప్రఖ్యాత గణిత మహిళా శాస్త్రవేత్త శ్రీమతి శకుంతలాదేవి గారి గురించి ఆమె జయంతి సందర్భంగా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. హ్యూమన్ కంప్యూటర్గా పేరు పొందినటువంటి శకుంతలాదేవి 1929 నవంబర్ 4వ తేదీన బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పూజారిగా ఉండడానికి ఇష్టపడకుండా సర్కస్ కంపెనీలో చేరారు. సర్కస్ కంపెనీలో చేరితే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కదా. అలాంటి పరిస్థితులు కూడా ఆమె యొక్క ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఆమె 3 ఏళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ చాలా ఆశ్చర్యంగా ప్రతి ఆటలోనూ గెలిచేసేది. అంత చిన్న పాప ప్రతిసారి తనపై గెలవడం ఆమె తండ్రికి చాలా ఆశ్చర్యం కలిగించేసింది. తన కూతురు తనని మోసం చేసేస్తోందేమో అనే అనుమానం వచ్చింది ఆయనకి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆడినా సరే ఆమెదే విజయం. చివరికి పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే తన కుమార్తె గెలుస్తోంది అని ఆయన గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపక శక్తిని తమకు జీవనాధారంగా ఉపయోగించుకున్నాడు. ఆమెతో ప్రదర్శనలు ఇప్పించాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వవిద్యాలయాలకు పాకిపోయింది. 6 ఏళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో ఆమె ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత ఉస్మానియా ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా సరే ఆమె చిటికలో పరిష్కరించేవారు. తన ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో వివిధ సంస్థల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 1950 అక్టోబర్ 5వ తేదీన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో తన గణిత ప్రతిభను ప్రదర్శించారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పు అని మిషెల్ అన్నారు. కానీ శకుంతలాదేవి తాను సరియైన సమాధానమే చెప్పానని, మీరే సరిచూసుకోండి అని దృఢంగా చెప్పారు. ఆయన తిరిగి చూసుకుంటే శకుంతలాదేవి చెప్పిన సమాధానమే సరి అయినది అని తేలింది. ఈ వార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఆమెకు హ్యూమన్ కంప్యూటర్ అనే బిరుదు ఆనాటి నుంచే వచ్చింది. శకుంతలాదేవి ప్రతిభకు డల్లాస్లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అర్థం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీ వారు శకుంతలాదేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 200 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గమూలం చెప్పమన్నారు. ఆవిడ 50 సెకండ్లలో సమాధానం చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్ 1101 అడ్వాన్స్డ్ కంప్యూటర్లో ప్రత్యేక ప్రోగ్రాం రాయాల్సి వచ్చింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నెస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్పై రాసేలోపుగానే అతి తక్కువ సమయంలో ఆమె ఆ సమస్యలని పరిష్కరించి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలాదేవికి పోటీ పెట్టారు. ఆ సంఖ్య 18,81,32,517 అనే సంఖ్య. ఈ సంఖ్యకు 3వ వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా ఆమె కంప్యూటర్నే ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న 2 సంఖ్యలు తీసుకున్నారు. ఆ 2 సంఖ్యల్ని హెచ్చవేస్తే ఎంత వస్తుంది అని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలాదేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకండ్లలో సమాధానం చెప్పేశారు. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డ్ ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ స్వయంగా శకుంతలాదేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికలో ఆమె చెప్పేసేవారు.
1977లో 200 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఆమె కేవలం 50 సెకన్లలో చెప్పగలిగారు. శకుంతలాదేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు, మంచి రచయిత్రి కూడా. గణితము, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నెంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యూ, పజిల్స్ టు పజిల్ యూ, మ్యాథబ్రిట్ లాంటి పుస్తకాలు రాశారు. యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మ్యాథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది. శకుంతలాదేవి 1980లో మెదక్ నుంచి మన మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీపై పోటీ చేశారు. 1980లో బెంగుళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. 2019 మే నెలలో మన శకుంతలమ్మ గారి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక చిత్రాన్ని నిర్మించారు. శకుంతలాదేవి పేరుతో ఉన్న ఈ చిత్రంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా సంజ్ఞా మల్హోత్రా, అమిత్ సాధ్ మరియు జిషు సేన్ గుప్తా నటించారు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్ విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. అను మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీని మొదట్లో 2020 మే 8వ తేదీన ప్లాన్ చేశారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం 31 జూలై 2020న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ దృశ్య కావ్యాన్ని మీరు కూడా చూసి తరించవచ్చు. ఆ పని చేస్తారు కదా మరి. ఎందుకంటే ఇటువంటి వారి జీవితమే మన భవిష్యత్తుకి పునాది మరియు స్ఫూర్తి. గణితమే తన లోకంగా జీవించిన మేధావి శ్రీమతి శకుంతలాదేవి గారు. గణితంతో 3 ఏళ్ల వయసులోనే మొదలైన తన ప్రయాణాన్ని మరణం మాత్రమే విడదీయగలిగింది. విన్నారుగా, ఆడది అంటే అమ్మే కాదు, అవసరమైతే ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పగలదు తన యొక్క శక్తియుక్తులతో అని నిరూపించిన ఆమె మాటల్లోని అంతరార్థం గమనించండి. మీరు గణితం లేకుండా మీరేం చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే. వాస్తవమే కదా. ఈ వాక్యంలోని నిజమైన అంతరార్థాన్ని గ్రహించి మీరు కూడా తప్పనిసరిగా గణిత శాస్త్రం పట్ల మీ అభిరుచిని పెంచుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఆమె యొక్క జయంతి సందర్భంగా, అంటే నవంబర్ 4వ తేదీ 1929వ సంవత్సరం ఆమె జన్మదిన సందర్భంగా ఇన్ని చక్కని విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చిన ఆమెకు, ఆమె బ్రతికి ఉన్నా లేకపోయినా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే అటువంటి వారు జీవించినంతకాలం ప్రపంచాన్ని జీవింపచేస్తారు, మరణించాక కూడా ఎన్నో తరాలను బ్రతికింపచేస్తారు. ఈ చక్కని వ్యాసం విన్నందులకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఈ వీడియోను మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఎన్నో విషయాలు మీలాగే వారు తెలుసుకునే అవకాశం కల్పించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.